శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్సై 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 నమో నమః. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. 2025-2026 విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ తులారాశిలో చిత్రా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 2. ఇది తులారాశికి ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి మే 14 వరకు గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. తర్వాత సంవత్సరం అంతా కూడా గురుడు భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు, రజితమూర్తిగా ఉంటాడు. ఆ తర్వాత నుంచి డిసెంబర్ 1 నుంచి కూడా రాజ్యమందు సువర్ణమూర్తిగాను, తదాది సంవత్సరం అంతా కూడా భాగ్యమందు రజితమూర్తిగాను ఉంటాడు. అట్లాగే శని సంవత్సరం అంతా కూడా 6వ ఇంట్లో సువర్ణమూర్తిగాను, పంచమ స్థానం ఏకాదశ స్థానం ముందు రాహుకేతువులు రజతమూర్తులుగా ఉంటారు. ఈ విశ్వావసనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యోగాలను ఇచ్చేటువంటి గ్రహాల్లో గురుడు, శని, రాహు ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం వెళ్ళి చాలా అభివృద్ధికరంగాను ఆర్థికంగాను కూడా ముందుకు తీసుకెళ్తాయి. ఈ క్రోధినామ సంవత్సరం గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల వచ్చినటువంటి చికాకులన్నీ కూడా తొలగి ఈ విశ్వావసనామ సంవత్సరం గురుడు భాగ్యస్థానం దశమ స్థానంలో ఉండటం వల్ల మంచి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఆర్థికమైనటువంటి స్థితి ఉంటుంది, కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది, వివాహాది శుభకార్యాలకు అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు ముఖ్యంగా తీర్థయాత్రలు చేయించేటువంటి వాతావరణం ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు కూడా రాహు కూడా తీర్థయాత్రలు చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చూసుకున్నట్టయితే కనుక ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, అంటే ఖర్చుల కన్నా కూడా ఆదాయం అధికంగా ఉండటం వల్ల ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు మంచి సమర్థవంతంగా గట్టి పోటీ ఇవ్వగలుగుతారు పరీక్షల్లో. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులకు కూడా మంచి అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి యువకులకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం వివాహాలు అవ్వటానికి. అట్లాగే విదేశీ యోగం ఉన్నటువంటి గ్రహాలు ఈ సంవత్సరం తులారాశికి తక్కువగా ఉండటం వల్ల విదేశీయాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ లక్ష్యం అంతగా నెరవేరేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే శని రాహువులు విదేశీ యోగకారకులు కాబట్టి ఈ గ్రహాలు 2 కూడా పెద్ద బలమైన స్థితిలో లేవు కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే గృహ వాహనాలు చేర్పులు మార్పులు ఉంటాయి. నూతన గృహాలు కొనటం, స్థలాలు కొనటం, అట్లా వాహనాలు మార్పులు చేర్పులు చేయడం ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అట్లా చూసినట్టయితే ఏప్రిల్ మే నెలలో కూడా ఈ తులారాశి వాళ్ళకి కొంచెం గ్రహాలు సప్తమ స్థానం అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా జూన్ నుంచి ఆగస్టు వరకు మళ్ళీ ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అందులో ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఇంచుమించుగా ఆగస్టు నెలాఖరు వరకు కుజుడు దశమంలో ఏకాదశంలో ఉండటం వల్ల కుజుడు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. గృహ వాహనాలు మార్పు చేయడం, స్థలాలు కొనడం, ఇంట్లో వివాహాలు శుభకార్యం చేయడం, బంధుమిత్రుల సమాగమనం, సోదరులతో అనుకూలత ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటాయి. గత సంవత్సర కాలంలో క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి మైనస్ అన్నీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ప్లస్గా మారుతాయి. కుజుడు ఆగస్టు నుంచి వ్యయంలో ఉండటం వల్ల ఆగస్టు సెప్టెంబరు కూడా కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత కుజుడు వ్యయంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నవంబర్లో మాత్రం కొంచెం ఇంకా ఇబ్బందులు అధికంగా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా గురు బలం ఉండటం వల్ల అన్ని కార్యాలు నిదానంగానైనా కూడా సాధించగలుగుతారు. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అధికంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు, వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి రాహు 5వ ఇంట్లో ఉండటం, శని 6వ స్థానంలో ఉండటం వల్ల, గురుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అట్లాగే భారీ పరిశ్రమల వ్యాపారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భారీ పరిశ్రమలకి ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం తులారాశి వాళ్ళకి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ 2025-26 విశ్వావసనామ సంవత్సరంలో ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్తాయి, సంకోచించవలసినటువంటి అవసరం లేదు. షేర్ మార్కెట్ మాత్రం అతలాకుతలంగానే ఉంటుంది ఈ సంవత్సరం. బంగారం వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంచెం గడ్డు పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ఇంకా అధికంగా రేట్లు పెరిగేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరంలో బంగారు వర్తకులు అందరికీ కూడా కొంచెం గడ్డు పరిస్థితి ఉంటుంది.
అట్లాగే రజతం కూడా బంగారం వెండి కూడా రేటు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం వర్తకులు మాత్రం జాగ్రత్త వహించవలసినటువంటి ఉంటుంది. విద్యార్థులకి, అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులకి, అన్ని రకాలుగా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. భాగ్యంలో గురుడు తీర్థయాత్రలు చేయిస్తాడు. ఆరోగ్యపరంగా సుఖంగా, ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా లాభసాటిగా ఉంటుంది. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.